వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. అందరూ ఫీవర్ తగ్గిందా అని మెసేజ్ చేస్తున్నారు దోస్తులు. మా మీద ఇంత కన్సర్న్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. కొంచెం అయితే ఇవాళ కొంచెం బెటర్ ఉంది. మేము వీడియోస్ అయితే చాలా కష్టపడి మీకోసం మా బాబుని పట్టుకొని ఫీవర్ వచ్చినా కూడా చేస్తున్నాం దోస్తులు. కొంచెం అర్థం చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. కొందరికైతే తక్కువ వ్యూస్ ఉన్నా కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనకైతే 3K 4K వ్యూస్ ఉన్నా కానీ గదే 1700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దోస్తులు. కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు. మన వీడియోస్ నచ్చినట్టయితే సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు. నేను 10K సబ్స్క్రైబర్స్ అయితే 5 మెంబర్స్కి గివ్ అవే ఇస్తా అని చెప్పిన దోస్తులు. తప్పకుండా గివ్ అవే అయితే ఇస్తా దోస్తులు. మన ఛానల్కి అయితే మానిటైజేషన్ పోయిందని మీకు తెలుసు. చాలా మంది మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు దోస్తులు. ఛానల్ మానిటైజేషన్ పైన మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రో చేయలేదో నాకు తెలీదు. మన వీడియోస్కి అయితే ఒక్క యాడ్ కూడా వస్తలేదు. నార్మల్గా మానిటైజేషన్ కాకపోయినా కొన్ని వీడియోస్ మీద యాడ్స్ అయితే పడతాయి. కానీ మన వీడియో అవి మానిటైజేషన్ కాకపోయినా యాడ్స్ వచ్చినా అవి ఎవరికి వెళ్తాయి, ఆ రెవెన్యూ అనేది యూట్యూబ్కి వెళ్తుంది. అట్లాంటిది మన వీడియోస్ మీద కనీసం ఒక్క యాడ్ కూడా వస్తలేదు దోస్తులు. మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక్క యాడ్ కూడా రావట్లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు. కానీ మేము వీడియోస్ చేస్తున్నామంటే కేవలం మీకోసమే దోస్తులు. మేము ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా ఏమైంది, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. మీలాంటి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మేము తప్పకుండా వీడియో చేద్దామనే డిసైడ్ అయినాం. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటారు కావచ్చు. తెలియాలి కదా దోస్తులు మా మనసులో ఏమున్నది అనేది మీకు. కొందరు అయితే మన ఛానల్ది సేమ్ అట్లాంటి తమ్నైల్తోనే కొన్ని వీడియోస్ చేస్తున్నారు. సరే చేసుకొని లేండి, ఎవరి కంటెంట్ వాళ్ళది, మన కంటెంట్ మనది, వాళ్ళ కంటెంట్ వాళ్ళది. ఒకవేళ సేమ్ అనిపిస్తేనైతే మీరు నాకు చెప్పండి దోస్తులు, నేను చూడను కదా వీడియోస్. ఒకవేళ సేమ్ అట్లనే అనిపిస్తే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 25. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా నువ్వెప్పుడు వచ్చినావే? వచ్చిన బిడ్డ ఇప్పుడే సంధ్యను ఆపరేషన్ థియేటర్లకు తీసుకువేర్రు. అయితే ఇప్పుడే వచ్చిన. బంటి నువ్వేడవైనవురా? అచ్చుడుతోనే తిరగవైనవారా? నేనేమైనా పిక్నిక్ వచ్చినా అని తిరగబోవడానికి ఆ డ్రైవర్కి ఆకలి అవుతుందంటే తినిపించిన. బిడ్డ నువ్వేడివైనావు? నేను బిల్లు కట్టేస్తాను పోయిన్నే. ఇక రత్తమ్మ డాక్టరు ఇంకా కొద్దిసేపట్లో పుడతారు అని చెప్పిండయ్యా. ఇక డెలివరీకి బాగా అవస్థ అవుతుంది అని అన్నాడు. తీసుకువేరు లోపలికి. అవునా? ఇలాగా బంటి, నీకు కోడలు కావన్నా అల్లుడు కావన్నా ఎవరు కావాలి? అల్లుడు అయితే మావనికి నీ బిడ్డని ఇస్తావా? అయ్యో అత్తమ్మ ఇవ్వలైతేంది, అల్లుడైతే ఇక నా బిడ్డను అల్లునికి ఇవ్వపోతే ఇంకా ఎవరికి ఇస్తా చెప్పు. పిల్ల వదిన సౌండ్ వస్తుంది, నాకు కాలేతులు గజ్జ గజ్జ అనుకుతానాయి. వదిన భయపడకు, నేను ముగ్గురిని కన్నా, ఎందుకు భయం చెప్పు. నా బిడ్డ కూడా ఎట్లయితుందో ఏమో, భయపడితే ఏమత్తది, అంత దేవుందయ్యా, అంత మంచిగా జరుగుతుంది. పుట్టినట్టున్నారు కదా, కీకలు పెడతారు. ఇందులో సంధ్య వాళ్ళ హస్బెండ్ ఎవరండి? నేనే మేడం, చెప్పండి. మా కోడలకు బిడ్డ పుట్టిందా కొడుకు పుట్టిందా? ఓ పాప పుట్టిందండి. అవునా? లోపలికి రండి, చూద్దరు అందరూ. ఎక్కువసేపు మాత్రం ఉండద్దు పేషెంట్ దగ్గర, ఒక్కరే ఉండాలి. చూసి వెళ్ళిపోండి, ఓకేనా? నా లచ్చింకల తల్లి పుట్టింది, మహాలక్ష్మి పుట్టింది నా ఇంటికి. పేషెంట్ దగ్గర ఇట్లా ఉర్రకండి, సరేనా? పోపో రాజుగా, నీకు బిడ్డ పుట్టిందిరా, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా. అమ్మా బా, నా బంగారు తల్లి ఎంత తిప్పల పెట్టిందో. పారు చూసేద్దాం పార్రి. అవ్వ బిడ్డలు మంచిగా వన్నలుగా. సంధ్య చెప్పండి. ఉంది సంధ్య, ఇప్పుడు కుట్ల దగ్గర ఇక నొప్పి ఉందండి. నార్మల్ డెలివరీ కాలేదు. ఇక బాగా ట్రై చేసినా కానీ ఇంకా సి సెక్షన్ వేసిర్రు. బిడ్డ ఏదైతేంది, నా మనవరాలు అయితే ముద్దుగా ఉన్నది, మంచిగా వండుకున్నదిగా. గట్టిగా మాట్లాడకే, ఏడుస్తుంది. నా ఇంటి మహాలక్ష్మి ఎట్లా మంచిగా వండుకున్నది. సంధ్య కొద్దిసేపు పడుకో, డాక్టరు ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకని అన్నాడు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మరి చెప్తానన్నాడు. మేము వెళ్ళేసి మాట్లాడతాం. సరే అండి. నేను నీకు బంటిని ఇడ్లీ తెమ్మనంట, కొంచెం సాయంత్రం వరకు ఇడ్లీ తినిపిమని చెప్పిండు డాక్టరు. సరేనా? సరే అమ్మా, వెళ్ళి తీసుకురమ్మను. నేను కూడా కొద్దిసేపు పడుకుంటా. పాప పడుకుంది కదా, పడుకున్నప్పుడే పడుకుంటా. పడుకోవే మరి, నా బంగారు తల్లి మంచిగా ఉన్నది. ఇక నేను ఇంటికి పోతా బిడ్డ. ఇక చెల్ల ఒక్కతున్నది కదా,
అమ్మాయిగా నేను అత్తమ్మ ఉన్నాం కదా, బంటి కూడా ఉంటాడు పో. నువ్వైతే పో, మళ్ళీ చెల్లె దగ్గర ఎవరు లేకపోతే ఎట్లా? బిడ్డ సంధ్య నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ అత్తనే ఇక చిట్టి కూడా 9 నెలలు పడ్డాయి. ఇక ఇంటికాడ ఒక్కతే ఉన్నది, ఏమనుకోకే సరేనా? అత్తమ్మ నేనేమనుకుంటా, వెళ్ళు, మళ్ళీ ఆమె గిట్లా పెయిన్స్ గిట్లా వచ్చినాయి అనుకో ప్రాబ్లం అవుతుంది కదా, వెళ్ళండి ఏం కాదు. మరి పొయ్యత్తా అత్తమ్మ అప్ప నిన్న అట్టే బస్ స్టాండ్ కాడ దించి నేను ఇడ్లీ పట్టుకొని వస్తా. అల్లుడు పా మెల్లవో వదినా. సరే వదినా. అమ్మా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేసి వస్తా, పాప మరి మంచిగా ఉన్నదా, పసుకల టెస్ట్ ఎప్పుడు చేస్తారో అవన్నీ అడిగేసి వస్తా, సరేనా? అల్లుడు వీళ్ళు పడుకొని నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు అడిగేసి రాపో. మళ్ళా చిన్నది గిట్లా లేస్తే ఏడుతుంది బిడ్డ, వండుకొని నేను ఎత్తుకుంటా పో. నువ్వైతే పోయి రాపో. అత్తమ్మా అవస్థ ఎట్లున్నది బిడ్డ, బాగా కష్టమైందా అనవ్వ? కాలేదే అమ్మా, కొంచెం మంచిగానే ఉన్నత్తి. బయట బగ్గ టెన్షన్ పడ్డ బిడ్డ, నా కాలేతులు గజ్జ గజ్జానికినాయి. నాకు ఫుల్ భయమైంది, ఎట్లుంటారో ఏందో ఏందో అని. నాకైతే మంచిగా చక్కటి తల్లి కనబడ్డది, నా మనవరాలు బంగారు తల్లి. సరే అమ్మ నేను ఇంకొచ్చేపు పడుకోవాలన్నాయిగా. అత్తమ్మ చూసినావా ఇట్లా వచ్చింది అట్లా పోతుంది. బిడ్డ ఇంటికాడ ఉన్నదని బిడ్డ దగ్గర ఉండాలి అని పోతుంది. మరి కోడల దగ్గర ఒకరోజు ఉంటా, మా అమ్మనో నా బిడ్డనో రమ్మనంట అని లేదు. చూసినావా పుట్టంగానే సుసుడితోనే ఆ టవతల పడ్డది. గట్లుంటది నీ అత్తగారి కథ. సరే తీయే వదిలేను, ఇంకోసేపు పడుకుంటా, నాకు బాగా వస్తున్నది. పండుకో పండుకో తల్లి, మంచిగా వన్నది. బిడ్డ ఇంకా అత్తలేదు, పొద్దు పోతాంది, ఫోన్ అన్న పట్టుకపోదు. ఇది మొద్దుది ఫోన్ ఇంట్లో పడేసింది, ఇంత పోయింది. కనీసం కొడుకు పుట్టిండో బిడ్డ పుట్టిండో అన్న తెలియదాయే. నేనన్న ఫోన్ చేసి ఎప్పడాయే తీయ అమ్మమ్మ రాదా, వచ్చినాక తెలియదా ఎవరు పుడితేంది, ఎవరైనా ఏం కాదు. ఎత్తారే అవ్వా పన్న వానే చిట్టవ్వా? లేదు బిడ్డగా ఫోన్ అన్న పట్టుకపోవా, నువ్వు ఫోన్ చేయవా? ఎవరు పుట్టిల్లు మరుపు నీ కోడలకు కొడుకా బిడ్డ? మనవరాలు వచ్చిందే, సూపర్ ఉన్నది, తెల్లగా బుట్ట బొమ్మ లెక్క. ఓహో అలా అవ్వలెక్కనే ఉన్నదా? అయితే అవ్వలెక్కనే ఉన్నది. చిట్టవ్వ ఏమైంది బిడ్డ, ఎట్లనో నిప్పరవైవన్నావు? ఏం లేదు అమ్మ, తలనొత్తందంటే అమ్మమ్మ మంచిగా నెత్తికి నూనె పెట్టింది, జుడేసింది, ఇక వండుకుని ఇట్లా. అయితే బిడ్డ పుట్టిందా? ఎన్ని కిలోలు పుట్టిందే? 2 కిలోల పావే పుట్టింది కాదు బిడ్డ, పితికంతున్నది. ఎందుకుండమంటే దానికేం అవసరం, దాని కొడుకు ఉండనే ఉండే, నా కొడుకు ఉండనే ఉండే, అందరూ ఉండనే ఉండి కాదు. నన్ను ఎందుకు ఉండమంటే నేను పోతానంటే సరే పోవే అమ్మ అని కొడుకు అన్నాడు. ఇంటికాడ చెల్లె గట్లు ఉన్నాయి కదా బిడ్డ, ఇక నేను ఉందును కానీ ఇంటికి వచ్చినాక అత్త అని చెప్పి వచ్చినాయిగా. లేకపోతుండేదాన్ని ఏ గట్ల కాదే అవ్వ, ఇక బిడ్డ మీదకే పానం కొట్టుకుంటాను. ఇక దీనికి ఎవరు పుడతారో ఏమో, ఒక్కరి పని తీరింది కానీ ఇంకొకరి పని ఉన్నది. బిడ్డ మనవాడు ఫోన్ అన్న చేసి చెప్పాడా అని, బిడ్డది సెల్ ఉండనే ఉండే, నీ సెల్ కూడా ఇంటికానే పెట్టిపోతుంది. ఫోన్ చేసి మరి మనవరాలు పుట్టిందే అని నాకు చెప్తే ఏం బాయే, ఏందో నీ కొడుకు దండి గర్రొచ్చింది ఆయనకి. చేద్దాం, నేను పోయే వరకు లేడు. ఎటువైనవరా అని అడిగితే బిల్లు కట్టేస్తానా అని అన్నాడు. హాస్పిటల్ బిల్లులు కూడా ఆడే కడతాండు. చూసినావా వాళ్ళు అంతోనే కట్టించుకుంటారు. మరి ఫస్ట్ కానిపోయినా మేము చెయ్యొద్దా, మాకు తెలియదా, మేము పెట్టుకోమా అని మాట్లాడలే. కట్టొచ్చిన వాళ్ళే సప్పలేకుంటారు, చూస్తారు అవ్వ కొడుకులు. అబ్బో బాగానే ఉన్నది ఆ కథ. అవ్వ ఫోన్ చేయకుండా మానేతి, నేను స్నానం చేసి వస్తా. రాపో చేసి రాపో, చెల్ల కన్నా ఫోన్ చేసి చెప్పకపోయే సొంటోడు. చెప్పేది అమ్మ, చెప్తేంది చెప్పకపోతేంది, ఇప్పుడు అమ్మ పోయొచ్చింది మనకు తెలిసింది కదా. అది బిడ్డ చెప్పాలి. వచ్చిందా నర్సక్క? ఇప్పుడే వచ్చిందల్లుడు, స్నానం చేస్తాంది. కొడుకు ఫోన్ చేసిండు, మనవరాలు పుట్టిందటగా, మంచిగా 2 కిలోల పావు పుట్టిందట. ఇంతకు ముందే ఫోన్ చేసిండు. అవునా అయ్యా, మరి ఇంటికాడ 2 సెల్లులు ఉన్నాయి, మాకు కూడా ఫోన్ చేసి చెప్తే ఏమవ్వు వాడు, నీకు చెప్పిండు, నువ్వేమో పొలం కాడుంటివి, మాకే వీడ బగ్గ టెన్షన్ అయ్యి. మరి ఏమైంది, ఇంకెవ్వరు ఫోన్ చేస్తలేదని. నా బిడ్డేమో సెల్లు పట్టుకోపోకపాయే. అవునా అత్తమ్మ, నేను చెప్దామని ఇంటికి వచ్చిన, అయితే వచ్చిందా ఇది? వచ్చింది. అల్లుడికి ఇట్లా వచ్చిండా అనవ్వా? అదే నాన్న రాలేదు, ఇంకా రాలేదు. రేపు హాస్పిటల్ పోడున్నది, మరి అత్తడుగా వచ్చి కొంచెం అయినాకిటే. అనవ్వా సరే. కోడలకు నా బిడ్డ సాలే పడ్డదల్లుడు. ఫస్ట్ ముదిగాలు బిడ్డ, నా బిడ్డకు కూడా, తర్వాత కొడుకు, తర్వాత బిడ్డ. ఇప్పుడు నీ కొడుకు కూడా అట్లనే ముదిగాలు బిడ్డ పుట్టింది, తర్వాత కొడుకు పుడతాడు. నా మనవరాలకి ఎవరు పుడతారో ఏమో. సూరు కొడుకు మల్సూరు బిడ్డ పుట్టాలి అని అంటారు కానీ ఏమో, ఇక ఎవరైతారో ఏమో, నాకు
అయితే ఇక రంది వస్తుంది. పెద్దదానికై ఇల్లు, ఈయనకి కూడా ఇల్లుగా దీనికైతే ఇక నా రంది వస్తుంది అల్లుడు. అయ్యో అత్తమ్మ, ఎవ్వలైనా ఏం కాదు, మనకు మంచిగా ఉంటే అయిపోయా. నా బిడ్డకి ఎవ్వలైనా ఏం కాదు. నా అమ్మమ్మ ఇంటికి ఫస్ట్ ఫస్ట్ మహాలక్ష్మి అత్త కూడా మంచిది తెలుసా బిడ్డ. పొలం కాడికి పోయి వచ్చినవా? ఇప్పుడే వచ్చి నేను ఎంతసేపు అవుతుంది వచ్చి? వచ్చినా ఇక పోయి స్నానం చేసి వచ్చిన. చుట్టాలు పుట్టింది చెప్పిండు ఆ కొడుకు లేదా? చెప్పిండే, ఇంతకు ముందే ఫోన్ చేసిండు. అవునా? అవును కానీ ఉండపోయినవే మరో రోజు ఇట్లా వచ్చి అట్లా పోయింది అన్నదానే కోటలు ఉంటే మావు. ఉంటా బిడ్డ ఏమో గిట్ల పెట్టుకోని ఆడుంటా నడుతుందా? నువ్వు బాలే ఉన్నావు. అమ్ముండనే ఉంటే నేనుండనే ఉండే, అల్లుడు రానే బట్టే. ఇంకెందుకు చెప్పు, ఓ రోజు ఉండట్టు అయిపోవు కదా, ఇంకా జరసేపు ఉండి రాత్రి వరకు వచ్చినా అయిపోవు. ఏమన్నా అనుకోరా, పుట్టుడుతోనే ఇట్లా చూసింది అట్లా ఇంట్లో పడేదాకా వెయ్యింది అనే. బిడ్డ ఓ పూట ఉండట్టు అయిపోగా నేను ఉండనే ఉంటిగా, నేను రానే బట్టే మనవరాల దగ్గరనే కూసోబెడతి. నువ్వు ఉండత్తేమవ్వు? లేదే అమ్మ, నాకు పానం అంతా దీనిన్నే ఉన్నది. 9 నెలలు వాడే ఎట్లుంటది ఎప్పుగా పోతాను అంటే పోనన్నారు వాళ్ళు కూడా. మరి ఉండు వదిన పోవా రేపు పోవా అని ఒక పూట ఉంటేమవ్వు అని అంటలేదు అల్లవ్వ. నువ్వో అంటాంది. ఉంటే వాళ్ళకేడ సంద అవుతుంది. టిఫిన్లు నా కొడుకేదే పట్టే, బిల్లులు నా కొడుకే కట్టబట్టే. ఇంకా వాళ్ళకు ఏం తక్కువ ఉన్నది, ఏం లోటు చెప్పు. నేనుంటే నా కొడుకు కడితే నేను ఊకుంటానా? అందుకే నేను పోవాలని చూసి రాళ్ళు. అయితే ఇవ్వాలి కడితేంది, నేను కానీ ఆటోలోకి వెయ్యి పోయొత్తా. చాయ్ పెడితే తాగిపోయావు. వద్దు, నేను మళ్ళీ వచ్చే వరకు పెట్టావు కానీ నేను పోయొత్తా. పోయి రాపు. నే అమ్మ ఉండత్తా అయిపో ఒక పూట. అమ్మమ్మ ఉండనే ఉండే, బాపు ఉండనే ఉండే. ఇక మా ఆయన కూడా రానే పట్టే ఉండత్తా అయిపో. మళ్ళా నా మీద ఆడిపోసుకుంటారు. ఎందుకు ఆడిపోసుకుంటారు బిడ్డ? వాళ్ళు ఉండవని ఆయన కూడా అంటే ఒక్క మాట కూడా పోతా అంటే ఇక తప్పలేక వచ్చిన నేను. ఇంటికి వచ్చినాక పోయి చూసేద్దాం నువ్వు నేను గంతే అనుకొని వచ్చిన. 21 ఎత్తారో ఏరో ఒక సీమంతం కూడా వేయకపోతే చేస్తాం అన్నారు. ఇంత నా కొడుకు పెందుకు ఇప్పుడు సీమంతం చేస్తామని దాని అవ్వ తప్పించుకున్నది. ఇప్పుడు 21 అన్న ఎత్తారో ఏరో మరి. నీకెందుకు బిడ్డ ఉత్తగాని కంట అవుతావు అదపై ఊకో. అమ్మమ్మ నేను చెప్తే ఇంటలేదు. నువ్వెందుకు వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. అదే అవ్వగా సీమంతం చేస్తేమవ్వు. సరే అది చేయకపోయి 21 అన్న చేస్తారో చెయ్యరో పై ఊకోవే హొర్రకు ఊకే. పండుకో చేస్తే పండుకోకపోయినా బిడ్డ. నువ్వు నా చెవులనే హొర్రకు పండుకో. చెప్పరా? కోడలు పుట్టిందే, మా అక్కకు బిడ్డ పుట్టింది. అవునా? ఇంకేంది పోరా, మంచిగా హ్యాపీ. అవునే, బాపుకు కూడా ఫోన్ చేసి చెప్పిన. బాపు ఇప్పుడు ఇంటికి వచ్చి తయారయ్యి హాస్పిటల్కి వస్తారట. ఇంకా బాక్స్ పెట్టి నువ్వు కూడా రా హాస్పిటల్కు బాపుతోని. బాక్స్ పెడతా కానీ నేను రానురా. నువ్వే రా. నువ్వు హాస్పిటల్లో మీ డాడీ నుంచి నువ్వు రా. ఇక నేను ఒక్కదాన్నే ఉంటా కదా ఇంటికాడ. ఎట్లా చెప్పు, నాకు భయం అవుతుంది. వచ్చినాక చూస్తా నేను ఇక హాస్పిటల్కు. ఏం రావాలి, నేను రాను. అదే బాపుకు ఏం తెలియదు, మళ్ళీ పొలం కాడ పని ఉన్నది. ఇక నేను ఇంటికత్తే ఎట్లా చెప్పు, ఇక్కడ హాస్పిటల్లో ఎవరు చూసుకుంటారు, నువ్వే వచ్చి చూసిపోదుదా. నేను రాను. నేను ఒక్కదాన్ని ఉంటానా అని తెలిసి కూడా నువ్వు అక్కడనే ఉంటాను అని అంటే నీకు నా మీద పట్టింపు లేదు అనే కదా అర్థము. కాదే, నువ్వు అర్థం చేసుకో. అక్కకు బిడ్డ పుట్టినాక మళ్ళీ నేను వెంటనే అత్త ఎట్లుంటుంది చెప్పు. బాబు ఒక్కడే ఉండే, చూసుకోకపోతే ఎట్లుంటుంది? ఉన్నాడు, మీ అమ్మ ఉన్నది, ఇప్పుడు మీ బాపు కూడా వస్తాడు. ఇంకేంది, వీళ్ళందరూ సరిపోరా మీ కోడల్ని చూసుకోవడానికి? నువ్వు కూడా ఉండాలి ఖచ్చితంగా. కాదు, నేను రేపు పొద్దున వస్తా, నువ్వు కూడా రా హాస్పిటల్కి. నేను రాను సప్లేకుండు. నీకు నేనంటే ఇష్టమే లేదు. పెళ్ళైనప్పటి నుంచి అసలు నా గురించి పట్టించుకుంటూనే లేవు. ఎప్పుడు అక్క అమ్మ వీళ్ళే నీ లోకం. నేను గానే కాదు. నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టే, నేను బాక్స్ మీ డాడీతో పంపిస్తా. రేపు పొద్దున నేను మా ఇంటికి పోతా. నేను చెప్పేది కొంచెము, మా అక్కకి బిడ్డ పుట్టింది, నువ్వు అప్పుడే కోపంగా పోతే మంచిగా ఉండదే. చెప్పేది నువ్వు ఫస్ట్. హలో. కొంచెం కూడా వీనికి నా గురించి పట్టింపు లేదు. మరి కొత్తగా పెళ్ళయింది అదొక్కతే ఉన్నది అని కూడా లేదు. చూసిన తర్వాత వెళ్తా నేను మా ఇంటికి. చూసి వెళ్ళకపోతే మళ్ళీ ఏమంటారు. చూసిన తర్వాతనే వెళ్తా. ఇంకా మంచిగా మా ఇంటికాడ ఆమె పోయేదాకా మా ఇంటికాడనే ఉంటా. బంటిగానే ఆఫీస్ నుంచి అటే రమ్మని అట్నుంచే బొమ్మనంట. గంతే. ఇక ఇక్కడ ఉంటే నన్ను ఈ పనికే పెడతారు. అట్లా ఒక 3-4 రోజులు అయితే గడుపుతాయి దోస్తులు. సంధ్య వాళ్ళు అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. దాని తర్వాత ఏమవుతుంది మరి? చిట్టి కూడా 9 months కదా. ఇప్పుడు ఏమైతే చిట్టికి మరి ఎవరు పుడతారు అనేది కూడా చూద్దాం దోస్తులు. స్కిప్ చేయకండి.
అమ్మ పోయి చూసేద్దామా అనే మరదలు ఇక ఎవ్వలొక్కలు రాలే ఇంటికి వచ్చినా కూడా ఇంక అత్తలేలు అని అనుకుంటుంది. హాస్పిటల్లో ఉండంగా ఓ రోజు పోయి వచ్చిన నేను కానీ ఇంటికి వచ్చినాక ఓ రోజు పోయి వస్తే ఇక పని తీరుతుంది మనది మళ్ళీ 21 నాడు పోతాం. కానీ బిడ్డ చెల దగ్గర ఎవరు ఉంటారు? పోరు బిడ్డ, నువ్వు బిడ్డ చూసిరా పోర్రి. అడు అటే వేయిందా నెగ్గిని రోజులు అవుతాను కనీసం అడు జాడలేడు పత్తలేడు. పిల్లం దగ్గరనే ఉన్నట్టున్నాడు. ఇక బిడ్డ పుట్టిందేమి ఇక ఆ నుంచి కదల బుద్ధి అయితే లేదు. ఆవు ఫోన్ చేస్తావు ఇంటికి రా బుద్ధి అయితే లేదు. అరే మరి ఎన్ని రోజులు ఉంటావని. ఏం చేస్తారా చిన్నది వండుకున్నదా ఆడుకుంటాందా? ఏం లేదే అమ్మా, ఇప్పుడే పడుకున్నది. బిడ్డ ఇయాటికి 8 రోజులు కదా, పురుడు ఎప్పుడు చేస్తారట? 11 రోజులల్లో ఎత్తరట్నే. అవునా, నేను నువ్వు అక్కద్దామని అనుకుంటాను. మరి రేపన్న అత్తం ఇక చెల్లె గిట్లుండే ఇక బిరాన్ వచ్చి ఊసత్తం చెల్లె రాత్రంతా అతల కుతలం చేసింది బాగా నొప్పిలేస్తాను అన్నది. ఇక మరి ఎప్పుడు అయ్యేది కూడా తెలియదు చెల్లె. అవునానే అమ్మా? కానీ కొడుక నువ్వు పోయి 15 రోజులు అవుతుంది దగ్గర ఇంటికి రాబుద్ది అయితే లేదు. అరమర అటే ఉంటావా ఇక బిడ్డ పుట్టిందని మళ్ళీ పోయేవు రాదు. ఓ 2 రోజులు పోవా ఇక నీ బిడ్డ నీ ఇంటికి రాకపోతే ఏడికి పోతుందిరా? గట్ల కాదే అమ్మా, ఇక చిన్నదాన్ని ఊడబుద్ధి అవుతుంది ఇటు ఉండబుద్ధి అవుతలేదని ఇటే వస్తాను, ఇటు నుంచి ఇటే ఆఫీస్కి పోతానా. గంతి దా ఓ 2 రోజులు ఇటు ఆనే ఉండేది. ఇంకా ప్రతి అత్త మీరు ఎప్పుడు వస్తారు? రేపు అత్తం. అక్క కూడా వచ్చింది, నిన్ననే వచ్చింది అక్క. ఇక చెల్లెని ఉద్దామని వచ్చింది. రేపు అత్తం నేను అక్కిద్దరం వచ్చి చూసేస్తాం. అనగాని 21 ఎత్తరాట్నారా మరి? ఏమోనే అమ్మా, మరి చేస్తారో ఎయ్యరో. పట్టు సరే రేపైతే ఇట్రా మరి, మేము అటు వచ్చి ఇటు వస్తాం. సరేనే అమ్మా అత్త ఉండు అన్నాడే అమ్మా. ఏమంటాడు బిడ్డ? నా బిడ్డ నీడిచి ఉండబుద్ధి అయితే లేదు, నాకు రోజు చూడబుద్ధి అవుతుందని ఇటే అత్తానే అమ్మ అని అంటాడు. కుట్టిన వాళ్ళకు పావరం అంటే మరి ఇక రేపు పోయి చూసేద్దాం పట్టు బిడ్డ. అనే అమ్మ రేపు పోదాం. చిట్టవా కడుపులో కొంచెం నొప్పి తగ్గిందారా? మరి పోదామా హాస్పిటల్కు? కొంచెం తగ్గిందే, రేపు రమ్మన్నది కదా డాక్టరు. రేపు పోదాం. ఇక ఇవాళ ఏమంత నొప్పి లేస్తలేదు కానీ రేపు పోయి చూపించుకొని వస్తా. అమ్మమ్మని తీసుకొని పోతా, ఈయన కూడా అత్తడు, ముగ్గురం కలిసి పోయి వస్తాం. బిడ్డ రేపే రమ్మన్నదా నవ్వా? రేపు పక్క నేను అటు పోతామంటే పుసుకర డెలివరీ చేస్తా అంటే అట్లంటే నీకు ఫోన్ చేస్తాను రావాను బిడ్డ, నేను లేనా? అవునుగానవ్వా, ఎట్లుంటది చెప్పు? డెలివరీ పుసుకర చేస్తానంటే మేము లేకపోతే ఎట్లుంటది? అదే అమ్మ, మనం తొందర పోయి పొద్దున్నే పోయి చూసి వద్దాము వెంటనే. ఇక చిట్టి హాస్పిటల్ పోయింది, డెలివరీకి పోయిందని చెప్పి బిరాన పోయి వద్దాము. బిడ్డ సరే దోస్తులు, ఈ రోజు అయితే వీడియో ఇదే దోస్తులు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. ఈరోజు వీడియో లెంత్ అయితే తగ్గింది, ఎందుకనంటే మీకు తెలుసు నాకు ఫీవర్ వచ్చిందని, అందుకే లెంత్ కొంచెం తగ్గించినాం దోస్తులు, ఏమనుకోకండి. రేపటి వీడియోలో అయితే మరి చిట్టి కొడుకు ఊడతాడా బిడ్డ ఊడతాడా, నెక్స్ట్ పిల్లలతో ఎట్లా ఉంటుంది, 2 పిల్లలు ఊడతారు కదా వాళ్ళతో ఎట్లుంటుంది, మన నర్సక్క ఎట్లా ఎగిస్తుంది అనేది చూడండి దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ వీడియోస్. ఏమనుకోకండి దోస్తులు, లెంత్ తగ్గినందుకు ఫీవర్ వల్లనే లెంత్ తగ్గింది, మస్తు హెడ్ఏక్ లేస్తుంది, అందుకే వీడియో చెయ్యాలి అని ఇక తప్పదు అని చేసినాం కానీ అస్సలు ఒప్పుకోలేదు దోస్తులు. దోస్తులు ఉంటున్నాం, మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం.